హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని ఉట్టిగా ప్లేట్లో వేసుకుని కూడా తినేస్తారు. ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 6 కిలో దొండకాయలు ఇలా సన్నగా నిలువుగా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, కొద్దిగా వేరుశనక్కాయ గుళ్ళు. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి, గలగల్లాడేలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేయించుకుంటే బాగా వేగుతాయి. ఇవి హైలో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెడితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ దొండకాయలు బాగా వేగిపోయినాయి. వీటిని డిష్ అవుట్ చేసుకుని ఇదే ఆయిల్లో వేరుశనగ పలుకులను కూడా బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ అంతా తీసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోని కరివేపాకు, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కోసుకుని వేసుకుంటే బాగుంటుంది. పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకొని వేరుశనగ పలుకులు వేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ రెడీ. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఈ వేరుశనగ పలుకులను కూడా వేసుకుంటే ఎమ్మి ఎమ్మి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్ కానీ, రసం కానీ, పప్పుచారు కానీ దేనికైనా సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ. ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.